హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 89ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 89లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చేసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్ను మమ్మీకి చెప్పడానికి కూడా ఇంతగా ఆలోచిస్తున్నావా? నువ్వు బంటితో అన్ని షేర్ చేసుకుంటావు అనుకున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నా? లేదు మమ్మీ, అది ఎలా చెప్పాలి? బంటితో అయితే ముందేం జరిగిందో చెప్పు. మన లాన్లో నిల్చున్నాను. అప్పుడు బంటి లేడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సడన్గా వెనకాల నుంచి వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఎవరు? బావా, నాగార్జున బావా. నిన్ను హగ్ చేసుకోవడం ఏంటి? ఒక్కసారి చాలా కంగారేసింది. వెనక్కి తిరిగి నువ్వా బావా ఏంటి అని అడిగాను. అసలు నేను ఇలా ముట్టుకుంటాడా? అయ్యో నువ్వా? వెనకాల నుంచి నేను సరిగ్గా గమనించలేదు, ప్రియాంక అనుకున్నాను అన్నాడు. సారీ, ఏమనుకోకు, ప్రియాంక అనుకున్నానని ముందు చాలా చెప్పాడు. నీ రెడ్ డ్రెస్ చూసి ప్రియాంక అనుకున్నాను. ప్రియాంక కూడా అచ్చం ఇలాంటి డ్రెస్సే ఉందంటున్నాడు. అసలు ప్రియాంక పర్సనాలిటీ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి? ఇద్దరిని గుర్తుపట్ట రాకుండా ఉన్నాడు అతను. అసలు మీ ఇద్దరికి దేంట్లోనూ పోలికే ఉండదు. నిన్ను చూసి ప్రియాంక అని ఎలా అనుకుంటాడు? నాకు అప్పటి నుంచి అతను అంటే భయం స్టార్ట్ అయింది మమ్మీ. అందుకే నాకు కిందికి రావాలనిపించట్లేదు. నువ్వు కిందికి రాకుండా ఉంది ఎందుకా? అవును మమ్మీ, అతన్ని చూస్తే భయం వేస్తుంది నాకు. వంటికి తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది. నేను ఇక్కడ ఉంచేనే ఉంచాడు. అసలే మీ అక్క అదే పనిగా బంటిని ఏదో ఒకటి అంటూనే ఉంది. ఏదో నా కోసం ఇక్కడ బలవంతంగా ఉంటున్నాడు బంటి. కేవలం నా మీద మర్యాదతో నేను చెప్పినట్టు వింటున్నాడు. నేను ఇక్కడే ఉంచమంటే ఉంచాడు. ఇక్కడ నీకు ఇలా జరుగుతుందని తెలిస్తే ఊరుకుంటాడా? అందుకే నాకు చెప్పాలనిపించలేదు మమ్మీ. ఏం గొడవలు అవుతాయో ఏంటో అని భయం వేసింది. మీనాక్షి, బంటితో ఫోన్లో కూడా ఇందుకే మాట్లాడట్లేదా నువ్వు? దానికి దీనికి సంబంధం ఏంటి? బంటి ఏమన్నా నిన్ను? పాపం ఆఫీస్ వర్క్లో మునిగిపోతాడు. మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే ఏంటి? నాకు మాట్లాడాలనిపించట్లేదు. ఏంటి నువ్వు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా? ఇతన్ని నేను ఇప్పుడు ఏం చేయాలి? బంటి ఇంటికి వచ్చాకైనా బాగానే మాట్లాడుతున్నావా? దూరం పెడుతున్నావా? లేదు మమ్మీ, నా బంటిని ఎప్పుడు దూరం పెట్టను. ఈ భయంతో బంటిని దగ్గరికి రానిస్తున్నావా లేదా? అదేం లేదు మమ్మీ, బంటితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బంటి అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. బంటి స్పర్శలో నేను చాలా సేఫ్గా ఉంటాను. బంటి స్పర్శ నాకు చాలా ఇష్టం మమ్మీ. బంటి కూడా అంతే ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకుంటాడు మమ్మీ. బంటికి నాకు మధ్య ఉన్న ప్రేమ ముందు ఇవన్నీ చిన్నవే మమ్మీ. కానీ నాకు అర్థమైంది విన్ను, నీకే కాదు ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. నీకే ఇలా జరిగిందని ఎక్కువగా ఆలోచించకు. నాకు చెప్పావు కదా, వెరీ గుడ్. ఇలాంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా నీ దగ్గర వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవాలి. ఇలా మనసులో పెట్టుకొని నీది నువ్వే కుమిలిపోవద్దు విన్ను. నాకు నీ విషయంలో నీకన్నా ఎక్కువ బంటిని చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఎంత తల్లడెళ్ళిపోతాడో నీకు కొంచెం ఏమైనా జరిగితే. నీలో ఎంత చిన్న మార్పు అయినా సరే వెంటనే గమనిస్తాడు. నాతో ఎప్పుడో చెప్పాడు, ఏదో జరిగింది అత్తయ్య, మీనాక్షి నార్మల్గా ఉండట్లేదని. నేను కూడా నిన్నంతగా గమనించలేదు. అనువనువులో ఏ మార్పు వచ్చినా వెంటనే గమనిస్తాడు బంటి. అసలు ఈ నాగార్జున ప్రియాంక వాళ్ళది ఏంటి?
ఎవరికేం చెప్పినా అక్కతో మళ్ళీ గొడవ పెద్దదవుతుందని భయం వేస్తుంది మమ్మీ. అందుకే ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. అక్క కూడా బంటి గురించి ఏదేదో మాట్లాడుతోంది. నాకు అసలు ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు. నేను చూస్తున్నాను మిన్ను, నువ్వు పైనే ఉంటున్నావు. ప్రియాంక, నాగార్జున, స్వప్న వీళ్ళు ముగ్గురు చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. నేను సురేష్తో దీని గురించి మాట్లాడతాను. నేను ఇప్పుడు ప్రియాంకని కూడా ఏమీ అనలేను. అతని గురించి తెలియాలి కదా. అన్నయ్య ప్రాబ్లమ్స్ అన్నయ్యకు ఉంటాయి. నువ్వు ఇంకా లేదు మిన్ను, అన్నయ్యకి చెప్పాల్సిందే. అన్నయ్యకి డాడీకి ఇద్దరికి చెప్తాను. ఏం చెప్తాండ్రు తల్లి బిడ్డలు? రండత్తమ్మా, కూర్చోండి. ఏ పిల్ల, ఏం చేస్తున్నావే? దీనికోసమే పైనకు వచ్చిన. పైన లేదు, ఈ ఒయిడికి వచ్చిన. అప్పుడు నానమ్మ కూడా లేదు మమ్మీ. నానమ్మ ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నీకు ఎప్పుడు ఎవలోకలు కావన్నానే అతుక్కోవడానికి. మనవాడు ఉన్నంతసేపు బంటి బంటి అని అన్న అతుక్కుంటుంది. ఆడ ఆఫీస్కి పోగానే అమ్మని అతుక్కుంటుంది. అమ్మ లేకపోతే నన్ను అతుక్కుంటుంది. ఇది అందరికన్నా చిన్నది కదా అత్తమ్మ, గారాబం ఎక్కువ. గారాబం కాదు, ప్రేమ గుణం బిడ్డది. వాళ్ళ అమ్మ లెక్కనే బాగా ప్రేమ. నాకు గదే అనిపిస్తుంది. మరీ గిట్లా అతుక్కొని రాసుకొని పూసుకొని ఉండద్దు. అయ్యో చెప్పలేం, ఏటన్నా ఊరుకోవాల్సి వస్తుంది. అదొక్కతే ఉండాల్సి వస్తుంది ఇంట్లో. నేను ఒక్కదాన్నే ఎందుకుంటాను నానమ్మ, నేను మీతో పాటే వచ్చేస్తాను. అగో చూడు గట్లా అంటది. ఇక ఎవరు పట్టుకోవడానికి లేకపోతే పిసపిస అవుతావు. అట్లా అలవాటు చేసుకోకు. ఏదున్నా ఏం చేసినా దాచిపెట్టి మానవానికి వడ్డించు రాత్రిపూట. మా అందరినీ పట్టుకున్నాడు ఎందుకు ఎప్పిస్తుందానా? చూడు మమ్మీ, నేను నానమ్మని కదిలిస్తే ఇంతే, సుప్రభాతం మొదలవుతుంది నోట్ల నుంచి. సుప్రభాతం లెక్కున్నదే నీకు. అత్తమ్మ నన్నేం అనకండి ప్లీజ్. ఇదిగోండి, కావాలంటే దీని గురించి మాట్లాడండి. మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా భార్య భర్తలు ఎలా ఉండాలని. ఇగో వీళ్ళు కరెక్ట్ ఎగ్జాంపుల్. చెప్పండి వీళ్ళ గురించి. వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంటుంది? ఇక ఏం లేని వాళ్ళ గురించి మీ గురించి చెప్పాలి. నా గురించి కూడా ఏం అవసరం లేదు. అవు, నువ్వు కూడా బంగారానివే. పైకి గిట్లా కనబడతావు కానీ లోపల కూడా నువ్వు కూడా శిలిపే. ఏంటత్తమ్మ మీరు చిన్నపిల్లల ముందు? మరి చిన్నపిల్లలకు తెలవాలి. తెలుస్తేనే కదా వాళ్ళు ఆదర్శం తీసుకుంటారు. ఆనే మీనాచ్చి చూసినావు కానీ నీ పెద్దనాన్నని చూస్తావు కదా రోజు. ఒక్కనాడన్నా బాధ కనిపించిండా? నా కొడుకు ఒక్కనాడు కూడా నాకు ఇట్లా బాధ అవుతుందని చెప్పలేడు. నాకు ఇలా గురించి రందున్నదని చెప్పలేడు. ఒకటే ఒక్కసారి మీ అక్కయ్యని పెళ్లి చేసుకున్నప్పుడు కోపం అయింది గంతే. అవును నానమ్మ, పెద్దనాన్న ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, టెన్షన్ కూడా పెట్టుకోడు, చాలా హాయిగా ఉంటాడు. దానికి కారణం ఇవ్వాలనుకుంటున్నావే? ఇదే నా కోడలు, ముద్దుల కోడలు. పైకి ఏదోటి అంట గాని నా కొడుకును మంచిగా చూసుకుంటుంది అది. దాన్ని ఏమన్నా నేను? లేకపోతే రాసి రంపాన పెట్టనా? లేవటి కింద కుదిర్చి పెడతా. వీటికైతే ఏం తక్కువ లేదు. చూస్తే మళ్ళీ పైకి ఎట్లుంటుంది అందరి ముందట అంటది నా కొడుకును. ఇట్లా చూస్తుంది. చూడంగానే నా కొడుకు దూరం పోతాడు. అబ్బో పెళ్ళాం దగ్గరికే రానియదు అనుకుంటాం. చాలా తమ్మ, నేను వెళ్ళాలా ఇక్కడ నుంచి? ఏ కూసో కూసో, పిల్లకి చెప్తాననే అట్లా చూసుకోవాలి మొగుని. మంచిగా ఉడతారు పిల్లలు. చూసినావు కదా పిల్లలు ఎంత చక్కని పిల్లలు. వాళ్ళతో ఏమన్నా బాధ ఉన్నదే? ఏం లేదు. ఈ పెద్దదే ఈ మధ్య ఎటో పిస ఎత్తంది. ఏమైంది అత్తమ్మ? ఈ అంకనే అంతేటో ఎత్తంది. ఏమైంది? ఆ పొరాన్ని ఆఫీస్కి పంపుతలేదు, మానలేదు. ఎట్లా తయారు చేస్తాను దాన్ని. రాడు దీన్ని ఇట్లా తయారు చేస్తాండా లేకపోతే ఇదే వాడిని అట్లా తయారు చేస్తాందా అర్థమైతలేదు. ఇద్దరు కలిసి ఏమన్నా నాటకాలు ఆడతాండ్రా? మీకు ఎందుకు డౌట్ వస్తుంది? ఎందుకేంది? ఇక మగ పోరాడు ఆఫీస్కో ఎటో ఎటో ఒక 24 గంటలు ఇంట్లోనే ఉంటాడా? అమెరికా నుంచి వచ్చారు కదా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని వచ్చు కదా. ఏమి రెస్టు అని మూడ రెస్టు? కూర్చొని ముచ్చట్టు పెట్టేస్తుందా? ఎగురుకుంటా తులుక్కుంటా నవ్వుకుంటా. ఈ సప్న పోయి అందులో ఏరుతుంది. ఇంకా దీని కర్రదానికి వారెత్తే ఇక మన గురించే ఉంటాయి ముచ్చట్లు, ఇంకోళ్ళ గురించి. నేను చెప్పిన దీనికి బంటి రాగానే బంటి బంటి అని అందరి ముందట పట్టుకోకని.
అందరి ముందట జిట్టు అవుతుంది. ఏమున్నా సాటుకు చూయించుకోవాలి. అందరి ముందట గిట్లా చేసినావంటే వాళ్ళ కండ్లన్నీ నీ మీదనే ఉంటాయి, జట్ట కండ్లు. ఇప్పటికే నీ అక్క ఓర్తలేదు నిన్ను. ఏమంటున్నారు అత్తమ్మ? అవునే, నీకు తెలుస్తలేదా? దీన్ని ఓర్తలేదు అది. అలా ఎందుకు అనుకుంటుంది? దీంతో బాగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది. రాను రాను నాటకాలు దొబ్బుతుంది. నేను గమనించుతానా. ఏమన్నా అంటే మీకు బంటి అంటేనే ఇష్టం, గుంటె అంటేనే ఇష్టం అంటుంది. దాని మొగున్నట మనం దేకనే దేకమట. నువ్వైతే ఇంటి అల్లు లెక్క చూడనే చూడవట. ఇద్దరిని సమానంగా చూస్తాను. ఎవరిని ఎక్కువ చూశాను, ఎవరిని తక్కువ చూశాను. నాతో కూడా చాలాసార్లు వాదించింది. మీ కొడుకుతో కూడా అలాగే వాదించిందట. నాన్నే అంటుంది ఇది. దాని బక్క ముఖంలో చెప్పు. నువ్వేమన్నా అనుకో, నీ బిడ్డను తిడుతుందని. నేను చెప్పినట్టు వినదట. నా ఇష్టం అంటుంది. ఏం చెప్పిండ్రు అత్తమ్మ మీరు? అని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుతావు? మెదడు మొద్దు పడుతుంది, ఆఫీస్కి పంపు అని చెప్పిన. అయితేనేమో అమెరికాకు పోన్రి, లేకపోతే ఈడ పంపు ఆఫీస్కి, గిన్ని రోజులు తినుకుంటా వండొద్దు అని చెప్పిన. దానికే నా ఇష్టం, నా మొగుడు ఇష్టం నీకెందుకు అనబట్టే. నా మొగుడు రెస్ట్ తీసుకుంటాడు, ఇన్నే వంటాడు అని చెప్తాంది, ఇట్లే వంటాడు అని చెప్తాంది. మంచిగా తినుకుంటా వండు నేర్చిండు. ఆయనకేమన్నా రాందారా పట్టుకమా? తల్లి లేదు, తండ్రి లేదు, అలా కొంపలకు పోవు లేదు. మధ్య మధ్యలో వెళ్ళొస్తున్నాడు కదా. ఏమో నాకైతే డౌటే. ఆడు ఇంకేడికి పోయి మునుగుతాడో. ఉన్నాడా అసలు? తల్లిదండ్రులు ఉన్నారా ఆయనకి? మరి ఇలా మాట్లాడుతుంటే నాకు కూడా డౌట్లు వస్తున్నాయి. నీకు నేను మాట్లాడుతూనే వస్తానే డౌట్లు. ఎగురుకుంటా పోయి పెళ్ళి ఎత్తివి గవంతోటి. మా కోళ్ళకన్నా ఒక్క మాటనన్నా చెప్పినావా? నా కొడుకు చెప్పినావా? అనా మనవానికి చెప్పినావా? ఎగురుకుంటా పోయి ఎవరితో సంబంధం లేనట్టు ఒక్కదానివే పోయి పెళ్లి చేసి వత్తివి. ఇప్పుడు అనుభవించిగా వాళ్ళ గురించే చెప్పిన నా మనవానికి. గిట్ల గిట్లరా ఆడంగుల ముచ్చట్లు పెడతాండి ఇంట్లోండి. ఏం సంగతి అని ఆఫీస్కి పట్టుకపోతారా అమ్మని అడుగుతా అన్నాడు. ఇవాళ అడుగుతాడేమో అంటే అందరు మాయమేంటి కదా నేను బయటకు వచ్చేసరికి. అడిగిండో లేడో తెలియదు కానీ ప్రియాంక ఉన్న నాగార్జున గుడికి వెళ్ళారు ఇద్దరు కలిసి. గుడికి పోయినాడు. అబ్బో వానికి ఈ భక్తి కూడా ఎక్కనే నానే. అందరి ముందట నటిస్తాండ్రా మంచోని లెక్క. గదొకటే కొడుతుంది అని చూస్తే. నీ మొగుడేడే పిల్ల అంటే పన్నాడు అంటది. పన్నాడు 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 ఇదే పని. నువ్వన్నా జర చూసుకో. అమ్మో, మీనాక్షితోటి ఇట్లా చేస్తుండని తెలిస్తే ఇంకేమన్నదా? ఇంట్లో నుంచి బయట గెంటేస్తుంది మా అత్తమ్మ. ఆడపిల్లల మీద ఇట్లా చేయేస్తే అస్సలు ఊరుకోదు. నువ్వు కూడా చూసుకోవే. చెప్పు ఇంట్లుండనియా కానీ నేను చెప్తాను సంగతి. ఏమైనా ఇంట్లో తిని కూర్చున్నాడేంటి అనిపిసపాడుగాను. ఆడ అమెరికాలో ఏం జాబ్ చేసిండో ఆయనకే తెలియాలి. ఉద్యోగం చేస్తాడు గట్లనే ఉంటాడే. ఎండ్లో చేసిండు, ఏం కంపెనీ అన్ని తెలుసుకోమంటావు సురేష్ను. ఇవన్నీ కాదు అసలు. ఏది ఎలా ఉన్నా మీనాక్షి మీద చేయవేయడం ఏంటి? నిన్ను ముందు ఎక్కువ రియాక్ట్ అయితే అది భయపడుతుంది. నాగార్జున సంగతి నేను చెప్తాను. మిన్నుతోనే అలా బిహేవ్ చేస్తాడా? చిన్నపిల్ల, కొత్తగా పెళ్ళైంది. ఏంటి అతని వంకర బుద్ధి? నేను ఇంకా ప్రియాంకని ప్రేమించాడు కదా, ఎంత బాగా చూసుకుంటాడో నా కూతురు అనుకున్నాను. వద్దామన్నట్టు ఇటు ఉద్యోగం మీద లేదు, ఇటు నా కూతురి మీద లేదు. ఏంటిది అసహ్యంగా? ఇక్కడే నా తను సహించేది లేదు. రాజు ఏంటిది? ఏంది? చాలు లేవు. ఏమో చెప్తున్నావు కదా, చెప్పు. నువ్వు లేస్తే చెప్తా. నేను వినాలంటే ఇట్లనే ఉంటా. మరి లోపలికి రా, ఎవరైనా చూస్తే బాగుండదు. లేవు రాజు, మామయ్య వాళ్ళు వస్తారు. రాజు, ఏంటి రాజు ఇది? ఎప్పుడు పడితే అప్పుడు. నేనేం చేసినా ఇప్పుడు? ఎప్పుడు పడితే అప్పుడట. నేను చెప్పింది విను రాజు. నిన్నటి నుంచి చెప్తామంటే అసలు వింటలేవు. అరే నువ్వు విను ముందు. నాకు తెలిసే నువ్వు దేని గురించి చెప్దాం అనుకున్నావు. తెలుసా? దేని గురించి? దేని గురించి చెప్పు. ఈ తమ్ముడు ఫోన్ చేసిండు, అత్తమ్మ కూడా చేసింది. అంటే నీకు ఈ విషయం తెలుసా ముందే? నేను వెళ్ళి చూసొచ్చాను కూడా. వెళ్ళావా?
మీ బుంగమూత చూడడానికి నాకేం తెలియనట్టే చేసిన. పో రాజు. ఎక్కడికి పోవానే? మళ్ళీ ఒకసారి పోయిరా అన్నమ్మ ఇంటికి. తమ్ముడు మన కోసమే తీసుకున్నాడు ఇల్లు. నువ్వు ఇంటికి వస్తలేవు కదా. లోన్ తీసుకున్నాడు. నాకు తెలియదానే, ఇద్దరం ఒకటే ఆఫీస్ కదా. అక్కడ ఒక్కరోజు కూడా నువ్వు పడుకోలేవు కదా, ఇంటికి సరిగా వస్తలేవని. ఉమ్, ఏందో నీకు తెలుసన్న విషయం నాకు చెప్పచ్చు కదా ఒక్కసారన్నా. నన్ను విడిచిపెట్టి పోతావానే? పోతా. నువ్వు కూడా రావచ్చు కదా, 2 రోజులు పోయేద్దాం. ఉమ్, వెళ్దాం రాజు. దించేసి వస్తా ఈరోజు. నిజంగానా? ఉమ్, ఇవాళ మంచి రోజు ఉందట. పాలు పొంగియో నువ్వే. పాలు వంగించడా? ఉమ్, ఎవరు చెప్పిండు నీకు? మీ మమ్మీ ఫోన్ చేసిందే నేను ఇవాళ దించమని. ముందే చెప్తే నేను అన్ని సర్దుకునేదాన్ని కదా. ఉమ్, ఇప్పుడు కాదు, సాయంత్రం. ఇప్పుడే పోతే ఏమవుతుంది రాజు? ఆఫీస్కి పోయేటప్పుడు దించుతానే. తమ్ముడు ఓడి వాళ్ళ. అవును. తమ్ముడిని రమ్మనాలా మరి? నన్ను తీసుకెళ్తాడు. దానికి ఎప్పుడెప్పుడు పోవన్నా అని ఉంటుంది కానీ నేను ఆఫీస్కి పోయేదాకా కూడా అగవానే. ఇవాళ ఒక్కడనే పడుకోవాలా? ఆఫీస్ అయినాక నువ్వు అక్కడికి వచ్చేసేయి. మా అమ్మ ఏమంటుందోనే? సరే రాకపో. మీ ఫోన్ ఏడుందత్తమ్మా? నా ఫోన్ ఎందుకే నీకు? ఐఫోనే కానీ ఎక్కడ పెట్టిండని అడుగుతున్నా. ఏమన్నా పెట్టుకుంటా, బీరువాలో దాచుకున్నా, నీకెందుకే? ఫోన్ చేస్తే ఎత్తుతాను లేరెందుకు? చెప్పిన కానీ బీరువాలు ఉందని. అలానే మోగుతుంది కావచ్చు. అబద్ధాలు ఆడకుండా అత్తమ్మా, మీరు అసలు ఫోన్ లేకుండా ఉండనే ఉండరు ఒక్క నిమిషం కూడా. నాకే చెప్తున్నారా? అది ఈ మధ్య బాగా పాడైతుందని అలా పెట్టిన. మా అమ్మ నిన్నటి నుంచి చేస్తుందట. మీ అమ్మ చేస్తుందటనా? ఎందుకట? గంత పని నాతోటి ఏం పడ్డదట మీ అమ్మకు? రాజు చెప్పలేడు అత్తమ్మ. రాజా ఆడెందుకు చెప్తాడే? ఏంది మీ అమ్మ ముచ్చట రాజు ఎందుకు చెప్తాడు నాకు? వామ్మో, ఇదేందో పెట్టుకున్నట్టున్నది. నేను ఇప్పుడు అక్కడికి పోయి సంతోషంగా ఉంటా కదా, దీనికి కింది నుంచి కాలుతుంది. తమ్ముడు ఇల్లు తీసుకున్నాడు అత్తమ్మ. ఇల్లు తీసుకున్నాడా? ఏమిల్లు? బొమ్మరిల్లా? లోన్ తీసుకొని ఇల్లు కొన్నాడు. లోన్ తీసుకొని కొన్నాడు కదా. నేను గన్ని పైసలు ఎన్ని నుంచి వచ్చినాయి? నా కోడలికేమో పెట్టడానికి పెడతారని నేను చూస్తానా. వాళ్ళు ఇప్పుడు నాకెందుకు పెడతారు? పెళ్ళయింది, చిన్నారి పుట్టింది, నేను అత్తమ్మ ఇంట్లో ఉండాలి కానీ వాళ్ళెందుకు నా గురించి? పాపయ్య ఓ చెప్పుకొస్తుంది ఇక, పూసుకరమ్మంటే తల్లిగారాలను. ఇంట్లో మీద ఇల్లు కొంటాడట తమ్ముడు. మా కోసమే అత్తమ్మ. ఈయన అసలు ఇంటికి వస్తలేడు. ఆ పాతిల్లు అది ఎట్లున్నది? ఊర్లో మొత్తం అమ్మేసి దీనికి కొంచెం కట్టి లోన్ తీసిండ్రు. ఇయ్యాలనే అమ్మేసినారే ఇల్లు, పాతిల్లు కాదత్తమ్మ, ఎప్పుడో అమ్మేసిండ్రు. మరి నాకు ఒక్క మాటనే చెప్పకపోతే ఏమే? ఇప్పుడు వచ్చి చెప్తాంది ఎప్పుడో అమ్మేసిండట. ఇన్ని రోజులు అవుతుంది, ఒక్క మాట నన్ను చెప్పినవా? అత్తమ్మ మరి ఊర్లో ఇల్లు అమ్మేస్తారు మా అమ్మ వాళ్ళని. సందర్భం రాలేదు, చెప్పలేదు. నా కొడుకును కూడా నీ దిక్కే చెప్పుకుంటుంది. ఆడన్న ఒక్క మాట అనలేడు నాతోటి. ఈయన జాబ్ టెన్షన్లో ఈయననే ఉండే కదా అత్తమ్మ. అబ్బోయ్ జాబ్ టెన్షన్. నా బిడ్డ పిట్టదని తెలియదు, దానికి ఎప్పుడో తెలుసు. నువ్వే బాగా బలుపుతోటి గమ్మి చెల్లె దాంట్లో వేసుడు ఎందుకు ఉద్యోగం అని అన్నయ్య ఏం చెప్పినావో ఆడట్లా తయారైండు. నేనేం చెప్పలే అత్తమ్మ. సురేష్ అన్నయ్య నన్ను మస్తు సార్లు అడిగిండు రాజుని విండ ఏమని. నేను రాజు కూడా చెప్పిన, రాజే వినలేడు. ఇక నువ్వు చెవుల పూలు పెడితే నేను నమ్ముతా. చెల్లెదేనే ఆఫీసు గంట చేయడానికి ఏమి ఇబ్బంది ఉంటుంది? నువ్వే నాటకాలదాని గోస ఉచ్చుకుంటుంది నా కొడుకును. గన్నేళ్ళు కింద మీద పడుకుంటా పాపం పొలగాడు గంత కష్టపడ్డాడు. ఏమన్నా ఇచ్చిండా జీతం? గింతంత ఇచ్చుడు. ఒక్కో నెలనైతే ఎగ్గొడతారు. ఇంకా మరి ప్రైవేట్ది అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పోతున్నాడు కదా అని కష్టపడకుండా ఉంటాడా? ఎక్కడైనా కష్టపడాల్సిందే కదా తమ్మ. సరే తీగ, నువ్వు నాకే చెప్పడానికి అయినావు కానీ. అయితే ఏందే ఇక మీ తమ్ముడు ఉద్యోగంలో చేరి 4 రోజులన్నా కాలేదు, ఇల్లు కూడా కొన్నాడు. అయితే అది థర్డ్ హ్యాండ్, ఫస్ట్ సెకండ్ కాదు థర్డ్ హ్యాండా? అవునత్తమ్మ.
పక్కకే వాళ్ళు అమ్ముదా అని పెట్టిండ్రట. ఆల్రెడీ వాళ్ళు సెకండ్ హ్యాండ్లో కొన్నారట. ఇక వాళ్ళ పిల్లల దగ్గరికి పోదామని ప్లాన్ వేసిండ్రు అమెరికాకు. ఇక ఇల్లు ఎవరు చూసుకుంటారని అమ్మేస్తున్నారు. మా తమ్ముడికి చెప్తే వెంటనే అలర్ట్ అయ్యింది. ఇక తక్కువ రేటుకి కూడా ఇస్తామన్నారట. అడిగిన రేటుకి ఇచ్చిండ్రు. ఇక నీ లెక్కనే మీ తమ్ముడు కూడా బాగానే చేస్తాడు. బెల్లం లెక్క బూరెలు కమ్మగా ఉంటాయి తీయగా. ఇప్పుడేందే గృహప్రవేశం ఉన్నదట్నా? రేపెళ్ళుండి ఎందుకు ఫోన్ చేస్తుందట మీ అవ్వ? గృహప్రవేశంగా అవన్నీ ఏం లేవత్తమ్మా. ఇక పాతదే కదా ఇల్లు. నాన్న లేడు, ఇప్పుడు గవన్నీ ఎవరు చేస్తారు? మీ నాన్న దుబాయ్లో ఉంటేంది? నిన్ను మా కొడుకుని ఇద్దరిని ఏమనరాదా? అది వాళ్ళ ఇల్లు అత్తమ్మా. వాళ్ళ ఇంటికి నేను చేస్తే ఎట్లుంటుంది? నువ్వే కాదే ఆడబిడ్డవు పాలు ఇచ్చేది. నీకు చెప్పకుండా అన్ని నాటకాలు ఆడతాను వాళ్ళు. నాకు తెలుసు అత్తమ్మా. ఆ ఊర్లో ఇల్లు అమ్మేది పొలం అమ్మేది కూడా నాకు చెప్పిండ్రు. పొలం కూడా మొత్తం బిగ్ పారేసిండానే. ఇక్కడనే ఉంటారు కదా, పొలం పనులు ఎవరు చూసుకోవాలి? మీ అవ్వకు ఇక బాగానే సుఖం వచ్చిందే. పెద్ద ఇల్లు అన్ని వైఫై పెట్టించిండట కదా మంచిగానే. మీకెట్లా తెలుసు? నా కొడుకు చెప్పిండు ఓ పెద్ద బిల్డింగ్ కొన్నాడట అని. మరి నాకు ఒక్క మాట చెప్పకపోయారు ఎవరా నీ పెళ్ళామని నేను తిట్టినా. ఇక నీ పేరు మీద ఏమన్నా పొలం చేయించుతారేమో అనుకుంటే ఆయన తమ్మేసిండ్రా. ఇంకా కొంచెం ఉన్నదని చెప్పినా కదా అత్తమ్మ. అదన్నా నీ పేరు మీద ఏమని అడుగు. నేను ఎట్లా అడగాలి అత్తమ్మ? నాకంత మంచిగా అనిపించదు. నన్నేమో అన్న అడుగుతావు? మీ తల్లిగారింట్లో అడగత్తలేదా అని? ఆ పోరానికి పెళ్లి కాకముందే ఏదన్నా ఒకటి అడుగు. నీ పేరు మీద ఎత్తారు. రేపు నీకు బిడ్డ ఉన్నది, అర్థమవుతుందా? ఎంతసేపు తమ్ముని పెళ్ళామని ఆలోచించడు కాదు, నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకో. అయితే అది పొలం అన్న నీ పేరు మీద రాయమను, లేకపోతేనేమో ఇంత పండు కొత్తది కొనుకొచ్చుకో. తర్వాత చూద్దాం అత్తమ్మ. తర్వాత చూసుడేందే, ఇప్పుడు పంచం చేసేటప్పుడు నిన్నే పాలు వంగిమంటారు. పాలు వంగియాలంటే గిరువులని పెట్టాలి నువ్వు. గట్లా పెట్టే బుద్ధి కాదత్తమ్మ. మా అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. మా నాన్న కూడా పోయిండు కదా, సంపాదిస్తున్నారు. ఇంకేమన్నా కొనిస్తా అన్నది ఇక్కడనే. గట్లే అంటారు. ఆ పొలగాని పెళ్ళి అయితే ఇక పట్టించుకోరు. సరే అత్తమ్మ. మరి వాళ్ళ సాయంత్రం పాలు వంగించడట. సాయంత్రం పాలు వంగించడేంటి? సాయంత్రం వంగిస్తాడు ఎవడన్న? పొద్దుగల వంగియాలి కానీ. మంచి టైం అట అత్తమ్మ. గృహప్రవేశం ఏం కాదు కదా. ఇక గృహప్రవేశం చేస్తే అందరిని విలువాలి, మంచిగా తిండి పెట్టాలని వాళ్ళకు గట్ల. కాపాయం బాగానే చెప్తాండి మీ తమ్ముడు ఇప్పటి నుంచే. కనీసం ఇంటి ఈయంపురాల కన్నా వాళ్ళు ఇస్తలేదు మీ అవ్వ. మరి నన్ను పిలిచి వాయనమ్మ గిట్ల వేసుకుంటాన్నాం, గిట్ల కొన్నాం అని మాట్లాడచ్చు కానీ. నిన్నటి నుంచి చేస్తుంది అత్తమ్మ, మీరు ఎత్తుతాను లేరు. ఫోన్ ఎత్తకపోతే ఏం చేయండి? ఇల్లు గీనే మునిగింది, ఇంటికి వచ్చి మాట్లాడరాదాని? చెప్పరాదాని? ఫోన్ ఎత్తుతలేదని వాటికి కూర్చుంటే అయిపోయినా? నేను అస్సలే రాను మీ ఇంటికి. గట్లా అనకుండా అత్తమ్మ. ఫస్ట్ కదా, తమ్ముడు ఫీల్ అవుతాడు. ఫస్ట్ లేదు లాస్ట్ లేదు, నేను రానంటే రాను. ఇల్లు గిన్నే ఉన్నది, మరి వచ్చి మాట్లాడలేదు, చేస్తలేదు, చెప్పులేదు. ఇల్లు అమ్మింది తెలియదు, కొన్నది తెలియదు, ఏ తెలియదు. ఒకరోజు పార్టీ ఇస్తాను అత్తమ్మ. తమ్ముడు పార్టీ ఇస్తాడట. అప్పుడు మా అమ్మనే వచ్చి తీసుకుపోతుంది మిమ్మల్ని. ఏం పట్టది నీ పాసాల పార్టీ. ఇల్లులు కొంటారు, అన్ని కొంటారు. ఎక్కడి పైసలన్నీ నా అల్లుడు సురేషి కాకపోతే అందరు మంచిగా నాకి కూర్చుంటారు. మా అల్లుడి అటు బంటిగాడు, ఇటు శరత్, ఇటు మీ తమ్ముడు, ఇటు రాజుగాడు, అందరు మంచిగా ఉన్నారు. పో శాంతం నాకు పడేస్తాను మా అల్లుడిని. ఎట్లెందుకంటారు అత్తమ్మ? ఎవరెవరికో ఇచ్చే బదులు మన వాళ్ళకే ఇచ్చిండ్రు జాబు. అయితే ఏంటి, మనలాంటి వాళ్ళు ఇంకా 1000 మంది ఉంటారు అక్కడ. మనకిస్తే తప్పేముంది? వీళ్ళు పని చేస్తేనే కదా ఇస్తాడు. ఫ్రీగానైతే తెచ్చుకుంటలేరు కదా. అట్లా ఎందుకంటారు అత్తమ్మ? నేను విన్నాడంటే మళ్ళీ తిక్క కొద్ది రిజైన్ చేసినా చేస్తాడు. అగజుడు రిజైన్ చేపిస్తా అవే మళ్ళా. అట్లా అంటలేను అత్తమ్మ, నేనెందుకు చేపిస్తా? ఈయన నా మాట ఏమి వినాడు. ఈయన తీసుకుంటాడు డెసిషన్. ఇక అందరు ఆడవాళ్ళు అట్లే అంటారు. నేనే చెప్పినా ఇట్లా చేసినా అంటారా? ఫుల్ డెవలప్ అయింది అనుకో, నేను చెప్తానే చేసిండు అంటారు. ఈయనకి ఏం రాకపోతే మా ఆయనకి ఏం తెలియదు, నా మాట ఈయననే విన్నాడు అంటారు. మా అమ్మాయిని గట్లే అంటావు కావచ్చు నువ్వు. నాకు తెలియదు నీ ముచ్చట. ఎవ్వరు పోవలేదు, సపరేట్గా మూసుకొని ఇన్నా కూసో.
పాలు వంగించలేదు ఎలు వంగించలేదు. పాతిల్లే అంటారు కదా, ఉండని వంగించుకొని వాళ్ళే. నేను సాయంత్రం అట్లా పోయి పాలు వంగించుకొని వద్దాం అనుకుంటున్నా. సాయంత్రం లేదు, పొద్దుగాల లేదు, ఓలు లేదు. ఏం ఒక్క మాట చెప్పరట, తినేదంతా నాళ్ళు సొమ్మే. నా కోడల్ని ఎట్లా పంపుతా అనుకుంటుంది మీ అవ్వ. వాళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నారు అత్తమ్మ, ఏమనుకుండ్రి. అబ్బో నేను మీ వాళ్ళనేమో ఏమంటానా, ఏమన్నా. మళ్ళీ మీదికెళ్ళి ఏంటంటే బిడ్డ అల్లుడు అత్తలేరు, వాళ్ళ కోసమే కొన్నా అని మళ్ళీ పైపైన మాటలు చెప్పుడు. అంతగానం ఏం పట్టించుకుంటారా నేను మీ వాళ్ళు. మీ అయ్యవై గన్ని రోజులు అవుతుంది దుబాయ్కి. ఏం పంపిండే, ఎంత బంగారం పంపిండే చూయించేది. వాళ్ళు నాకెందుకు పంపుతారు అత్తమ్మ, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. కానీ మరి వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఇవాళ నువ్వు ఓవడెందుకు, పాలు వంగించడేమకు. నేను రాను, నువ్వు ఓవలేదు. ఇంతకెళ్ళి ఎవరు ఓవలేదు బయటకి. అలా నీ అవ్వ మంచుకున్నారు పో. నాకేమో చెప్పరట ఒక మాట, బిడ్డనేమో రావన్నట పాలు వంగేయడానికి. ఎట్ట కనబడతాను నేను. మీరేమన్నా అనుకోండి, నేను సాయంత్రం పోతా, మళ్ళా రేపు వస్తా. పో పో, నువ్వు ఎట్లా పోతావో నేను చూస్తా. కానీ రాజు ఇప్పుడు పోయేటప్పుడు దించుతా అన్నాడు అత్తమ్మ. సాయంత్రం రాజు కూడా అటే వస్తా అన్నాడు. ఆహా, దించుతా అన్నాడు. ఆడు నా ముందటో మాట, పెళ్ళ ముందటో మాట. మంచిగున్నారా ఇద్దరు మొగుడు పిల్లలు. ఇలా తెల్లని దాకా పొద్దున్న దాకా ఉపాసమే ఉండతట్టున్నావు కదా, పాలు వంగియాలని. పొంగించుకపోయి మళ్ళీ ఏడుపు ముఖం పెట్టకు. నేనైతే మీ ఇంట్లో అడుగు పెట్టా కానీ నువ్వు మూతిట్లో పెట్టుకుంటే మళ్ళీ ఆడొచ్చి నన్ను తిడతాడు, ఏమన్నావే అమ్మ అని. ఆయనకి మళ్ళీ ఏదో ఎక్కి ఇదే పనిగా. నేనైతే అడుగు పెట్టా. నీ బొందా, నిన్నోడు అడుగు పెట్టమన్నాడు, పెట్టకు. నేను పోతా మమ్మీ దగ్గరికి. 2 రోజులు ఆనే ఉంటావు, చస్తావు నువ్వు. చచ్చిపోయామన్నగా నాకేంది. వాళ్ళు చెప్పనా? మమ్మీ ఏమైందో చెప్పనా, పోనే ఎత్తలేవు. రాత్రి చూస్తున్నా, పొద్దుగాల చూస్తున్నా, మధ్యాహ్నం చూస్తున్నా, పోనే ఎత్తలేవు. ఇక్కడ మస్తు బిజీగా ఉన్నా మమ్మీ. నేను బిజీగా ఉన్నావా? ఏ పని కూడా ఎత్తానవే, తినుడు పండుడే కదా. మమ్మీ నువ్వు ఇట్లా మాట్లాడితేనే నేను ఫోన్ చెప్తున్నా. నువ్వు ఫోన్ చేయకపోతేనే కానీ గిట్ట మాట్లాడతానా కోపం వచ్చి. ఎందుకట్లా చేస్తాను అంటన్నా. నాకు అసలు టైం ఉండలేదు. గదే ఏం చేస్తాను అంటన్నా. ఇంకా మా వదినే ఉంటుంది కానీ, వదిన నేను నాగార్జున అన్నయ్య ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, షాపింగ్లకు పోతున్నాం. అసలు ఇంట్లో ఉంటేనే లేము. ఇప్పుడు కూడా గుడికి రమ్మన్నారు కానీ నేను ఇక నిద్ర లేవగానే పొద్దున. సరే అన్నది వదిన. గుడికి పోయినరా? నువ్వు కూడా పోతేమో అని. ఏమన్నా దరిద్రం ఉంటే పోతుంది, అప్పుడప్పుడు పోవాలి గుడికి. నాకేం దరిద్రం లేదు, వాళ్ళకే ఉన్నది దరిద్రం. అందుకే పోతాండ్రు కావచ్చు. ఈ అమెరికాకు పోయేటట్లు లేరు కానీ. పోరు కావచ్చే, నాకు కూడా అట్లే అనిపిస్తుంది. అయినా పోకపోతేనే మంచిగా. నాకైతే బోరు కొడుతుంది అది లేకపోతే. మీ వయనే బాగానే ఊసారు కానీ నేను తిడుతుంది కొడుతుంది అంటివి. ఇప్పుడు ఏమంటలేదా, మంచిగా మాట్లాడుతుందా? ఇక అన్నయ్య చెప్తాడు కావచ్చే, తిడతాడు. మంచిగా ఉండాలి అట్లా ఎందుకుంటావని. అందుకే మంచిగా మాట్లాడుతుంది ఇప్పుడు. ఆడు మంచోడేనా? మస్తు మంచోడు. మా వదిన కానీ ఆయననే మంచోడు. మంచోడైతే మంచిదే పాటు. మా వదిన మన ఇట్లా అందామని చూస్తుంది కదా, ఏమననియాడు నన్ను. ఎప్పుడు ఏదో ఒకటి అంటుంది, నన్ను తిడతాడు అట్లా ఎందుకు అంటున్నావని. చెల్లెమ్మ చెల్లెమ్మ అని మంచిగా చూసుకుంటాడు మమ్మీ. మీ అసలు అన్నకన్నా ఆడనాయం ఉన్నట్టున్నది కానీ అలా ఒకసారి భోజనానికి పిలవాలి దాన్ని. అవును, నువ్వు ఇంకా పిలుస్తలేవేందా అని చూస్తున్నా. అప్పుడు నాకు బీపీ షుగర్ ఎక్కువైనప్పుడు వస్తారంటివి, వాళ్ళు రానేలేదు మరి. ఇక వాళ్ళు వస్తారావే, నువ్వు చెప్పాలే కానీ రమ్మని. ఒకసారి రమ్మని విలువు భోజనానికి. పిలుస్తా పిలుస్తా. గదే ఇక పిలుద్దామంటే పిలుచుడే అవుతలేదు. పదిని ఉంటుంది కదా, వంటలు చేయించు. ఏమున్నది, ఇంత నాన్ వెజ్ తెప్పిస్తే అయిపోతుంది 2-3 రకాలు. ఇవి ఆయనకు 7 ఉంటుంది బిడ్డ టైము. అవ్వగారింటికి తిరగడానికే సరిపోతలేదు. దానిపైన ఏమున్నది, నేనైతే ఎప్పుడో 1-2 నెలలకు ఒకసారి వస్తున్నా. ఒక్కరోజు వచ్చుడు పోవుడు. ఇక పక్కకే ఉన్నది కదా ఇల్లు, 7 అవుతారు ఇక తల్లి బిడ్డలు. నువ్వు కూడా గట్ల ఇక్కడికి రావచ్చు కదా మమ్మీ. నేను రోజు రావచ్చు ఇంటికి. నువ్వేమో అక్కడ, నేనేమో ఇక్కడ. ఇంకా గింత దగ్గర కాదు బిడ్డ, 1:40 నిమిషాలలో పోతా మొత్తం కార్లల్లో. ఈ ఇంతకన్నా దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది. అది ఓర్తుందా నిన్ను వదినే? ఓర్వది. ఇక మళ్ళీ మీ వదినే ఉన్ను మీ అత్త ముచ్చట్లు పెడతారు ఇక మన మీద.
అవును మమ్మీ, దూరంగా ఉన్నదే నయం. కానీ ఫోన్లు లేవావే, వట్టిగా ముచ్చట పెట్టకుండా ఫోన్లలో పెడతారు. పెడుతుంది ఓ ఫోన్లు 24 గంటలు ఫోన్లే దానికి. మా రోజులతోటి మాట్లాడుతుందో ఏం చేస్తుందో దానికే తెలియాలి. ఎవరికి వేస్తుంది మమ్మీ? మనకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళకి వేస్తుంది గట్లా. అల్లుడు సురేష్ అందరికీ జాబులు పెట్టించి ఈ అందరు మంచిగా డెవలప్ అవుతాండ్రు ఒకరి తర్వాత ఒకరు. ఎవరి గురించి మాట్లాడుతున్నావే? అన్నయ్యనా? మీ అన్నకు పెట్టియాల్సింది ఫస్ట్, ఇప్పుడు పెట్టించిండు. నేను ఎన్నిసార్లు అడిగినా మమ్మీ అన్నయ్యను, చెప్తింటే కదా. అది కూడా వదిననే చెప్పాలి కావచ్చు, ఈ టైంకి వేయు ఈ టైంకి స్టార్ట్ చేయని. మనం చెప్తింటాడా? ఆ బిడ్డ, అదేం చెప్పిందో సడన్గా పోయి జాయిన్ అయ్యిండు. మరి అట్లుంటుంది. మనమేమో పిసోళ్ళం, మన మాట వింటాడు అనుకుంటాం. అదేదో ముందు జాయిన్ అయితే అందరం హ్యాపీగా ఉండేటోళ్ళం కదా. నేను అక్కడికి వచ్చినప్పుడల్లా అన్నయ్యనేమన్నా కొనిమందామంటే నాకు చిరాకు అవుతుంది మమ్మీ. ఆ చిన్న జీతం ఏం కొనిస్తాడు తీ అనుకుంటా. ఇప్పుడు జీతం బాగానే వస్తుంది బిడ్డ, నీ ఇష్టం ఉన్న కాడుకో షాపింగ్కు. ఇప్పుడు అది తిరుగుతలేదా షాపింగ్లకు నీ వదనే? ఎంతైనా వదిన సెలక్షన్ మంచిగా ఉంటుంది మమ్మీ. ఎటైనా షాపింగ్ పెద్ద పెద్ద చేస్తే వదినని తీసుకుపోవాలి. ఇంకా పెద్ద పెద్ద చేస్తే తీసుకుపోతావా? దానికి అందులో అలానే పడవుతాయి. ఇక సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ ఇల్లు కొన్నారట్నే దీని తమ్ముడు. ఎవరు? రాము. రాము ఇల్లు కొన్నాడా? వాళ్ళ ఊర్లో ఇల్లు అమ్మేసిండట, ఇంత పొలం అమ్మేసిండట, లోన్ తీసుకున్నాడట. చెప్పలే వాళ్ళు సురేష్ నీకు? నేనే గవాన్ని ముచ్చట్లు నాతోటి పెడతాడు, వాళ్ళ అమ్మతోటి పెట్టమంట పెడతాడు. ఇలా పాలు వంగిస్తాడట, ఈ పిల్ల పోతుందట మీ వాయిని. పాలు వంగించడేందే? గృహప్రవేశం గవన్నీ వేయరట. ఇక పైసలు పడతాయి కదా, ఏదో మీదే తప్పించుకుంటారు. పాలు వంగడానికి నేను పోతానా అత్తమ్మ సాయంత్రం అంటాంది. మరి నాకు మాట చెప్పలేదు, ఫోన్ చేసి మరి రమ్మని వాయనమ్మానం లేదు, ఏది లేదు. వాళ్ళకి ఇంకేది మమ్మీ, కోపు బల్పులు బాగా వచ్చినాయి, అందుకే అసలు వాళ్ళకి ఇయ్యద్దు అసలు జాబు. ఇక ఏం చేస్తాం బిడ్డ, అందరికి ఇచ్చిండు అనక పడతానికి. ఇవాళ రెచ్చిపోతాండ్రు, మన సొమ్మె తినుకుంటా మన మీదనే ఎగురుతాండ్రు. ఎగరని వదిన సంగతి చెప్తా నేను వచ్చినప్పుడు. ఎట్లా ఆడిస్తానో చూడు. ఆడియాల బిడ్డ, లేకపోతే ఊకుంటుందా మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది. ఇక వీకుమన్నా పోయి పాలు వంగించి రమ్మన్నా. వీకని నేనైతే అడుగు పెట్టా అని చెప్పిన. మంచి పని చేసినావు మమ్మీ. అసలు దాన్ని కూడా పోనీయకపోతే అయిపోతుండే కానీ పోనీగా. మళ్ళీ మీ అన్నకు వెళ్తే మూతి ఇట్లా పెడతాడు, ముక్కు ఇట్లా పెడతాడు, అవసరమా? వీకన్ దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. నీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నాకు థ్యాంక్ యూ ప్రియా, నువ్వు నా కోసం ఎంత ఆలోచిస్తున్నావు. నా కోసం అంటావేంటి? నాకు మన కోసం అను. బిజినెస్ చేసేది మన కోసమే కదా. ముందు బిజినెస్కి డబ్బులు రెడీ చేసుకోవాలని నేను అనుకుంటే నువ్వేమో గుడికి వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అంటున్నావు. అసలు మనకి బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు గుడిలోని దేవుడు ఏం చేస్తాడు? గుడికి తీసుకెళ్ళింది ఎందుకు అనుకుంటున్నావు? మన బిజినెస్ సక్సెస్ అవ్వడానికి. దేవుడు ఓకే చెప్పాడు అనుకో, బిజినెస్ ఎలా సక్సెస్ అవుతుంది? ముందు బిజినెస్ మనం స్టార్ట్ చేస్తేనే కదా ఇన్వెస్ట్మెంట్ దానంతట అదే ఇస్తాడు దేవుడు. దాని అంతటా అదే ఎలా వస్తుంది ప్రియాంక? ఏం టెన్షన్ పడకు, నేను డాడీతో ముందే చెప్పాను. ఏం చెప్పావు? డబ్బు గురించి మాట్లాడావా? డబ్బు గురించి కాదు నాకు, డాడీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పాను. అవునా? ఏంటో చెప్పలేదా? చెప్పలేదు నాకు, మన ఇద్దరం వెళ్ళి చెప్పేద్దాం. మళ్ళీ నేనెందుకు? నేను అడిగితే ఏం బాగుంటుంది? నువ్వు కూతురువి కాబట్టి అడగొచ్చు, నేను అడిగితే బాగుండదు. నేను ఎక్కడికైనా బయటికి వెళ్తాను, నువ్వు అడిగేసేయి. నేనున్నాను కదండి, ఎందుకు భయపడుతున్నారు? బిజినెస్ ఐడియా నాకే వచ్చిందని చెప్తాను, ఓకేనా? అది కాదు ప్రియాంక. ఏది కాదు? ఈరోజు వద్దు, ఇంకెప్పుడైనా మాట్లాడదాం. డాడీని ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచాను, ఈరోజు వద్దంటావేంటి? వద్దంటే ఎప్పటికీ వద్దు, ఇక్కడ కంపెనీలోనే వర్క్ చేసుకుందాం. కావాలంటే ఈరోజే. మనం ముందుకు వెళ్ళిన కొద్దీ ఆ బంటిగాడు ఏం చేస్తాడనని డౌట్ నాకు. వాడేం చేస్తాడు? అందరికీ వాడంటే ఇష్టం కదా, ఏమో వీళ్ళ కళ్ళు కప్పి ఏం చేస్తాడో ఏమో. ఆస్తులన్నీ కొట్టేస్తే? అయితే మనం వెంటనే ఆస్తులు పంచేయమని చెప్పాలి. వాడి షేర్ కూడా తీసుకుంటాడు, ఆల్రెడీ తీసుకున్నాడో కూడా తెలీదు. వాడి షేర్ అంటే?
ఇప్పుడు ఆస్తి ఎలా పంచిస్తుంది అనుకున్నావు మమ్మీ? నాకు, మీనాక్షికి, సురేష్కి ముగ్గురికి పంచిస్తుంది. మీనాక్షికి ఆల్రెడీ బోలెడంత ఆస్తుంది. అవసరమా చెప్పు? అవును, వాళ్ళకి ఆస్తులు బాగానే ఉన్నాయి కదా. ఈ బంటిగాడికి లేవు కదా, అట్లా కూడా ఆలోచిస్తుంది మా మమ్మీ. ఇప్పుడు నేను వెళ్ళి మమ్మీకి ఏమన్నా చెప్పాననుకో, బంటి నా కొడుకు లాంటి వాడు, నేను బంటికి ఇస్తానంటది. మా మమ్మీ చిన్నది కాదు. ఆ బంటిగాడు ఆల్రెడీ బిజినెస్ ఫుల్ సక్సెస్ చేసుకున్నాడు కదా. కంపెనీని అంత ఫాస్ట్గా తీసుకుపోతున్నాడు. ఆ డబ్బా అంతా ఏం చేస్తున్నాడు అంటావు? ఏం చేస్తాడు? అన్ని కొనుక్కుంటూ పెడుతున్నాడు. మనమైతే ఇంతవరకు ఒక్క ప్లేస్ కొనలేదు. మీ మమ్మీ వాళ్ళు నీ పేరు మీద మస్తు కొన్నారంటివి కదా. నేను మనం కొనుక్కోలేదు అంటున్నాను. మమ్మీ డాడీ ఎలాగో కొంటారు. పెద్ద లగ్జరియస్ వీళ్ళ ప్లాన్ ఉందట వాడికి. మినిమం 20 కోట్లు పెట్టి కొంటాడట. 20 కోట్లు పెట్టి విల్లా కొంటాడా? ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. దానికోసం జమ చేస్తున్నాడట. ఇక వాళ్ళ అన్న ఉన్నాడు కదా, ఆ అన్న ఉన్న ఇద్దరు కలిసి ఉంటారేమో. వాళ్ళ అన్న కాదట. వాళ్ళ అన్న ఎక్కడికి వెళ్ళడట, అక్కడే ఉంటాడట. మరి ఇంకెవరితోటి? మనతోట ఇంది కొంపదీసి. అంత సీన్ లేదు. వాడు ఉందామన్నా నేను వాడు ఇంట్లో ఉండను. సురేష్ బావా అని సురేష్ బావని పట్టిండు. సురేష్ అయితేనే కదా ఏమని ఇస్తాడు డబ్బులు. డబ్బులు ఎవ్వరిని అడగాడట. ఇప్పటి నుంచే సేవ్ చేస్తున్నాడట. అబ్బో, ఏదో ప్లేస్ తీసుకున్నారండి సురేష్ ఇంకా బంటి ఇద్దరు కలిసి. ఏం ప్లేస్ అది? ఎక్కడ? సిటీలోనే, హైదరాబాద్లో. చాలా పెద్ద ప్లేస్ అంట. అక్కడ విల్లాస్ కట్టిద్దామని ప్లాన్లో ఉన్నారు. వీళ్ళు కట్టించుడేంది? వీళ్ళు ఏమైనా బిల్డర్లా? బిల్డర్లా కాదు, బిల్డర్లు అనుకొని కట్టిస్తారట. మీనాక్షిది ప్లాన్లు బాగా ఇస్తుందట. దాంతో ప్లాన్ గీయించి కడతారట వీళ్ళిద్దరు. అదంతా వట్టి ముచ్చట. లాభం అయితే కోట్లలో ఉంటుంది అన్ని విల్లాస్ అంటే. ఓడి కొంటాడు, ఓడి ఎత్తాడు, అంతా వాటి కథలే అవి. వాడు అనుకున్నది చేసే టైపు. నేనేమనుకున్నా అంటే అప్పుడు నాతోటి మంచిగా మాట్లాడేటోడాడు. ఇట్లా పోజులు కొట్టలే. మన ఇద్దరికి ఆ పని ఇస్తే మనం చూసుకుంటాం కదా అనుకున్నా. నువ్వు అప్పుడు ఇక్కడే ఉందామన్నావు కదా. మరేమన్నాడు? అమ్మ వదిన, అది మీకు కష్టమవుతుంది అన్నాడు. ఎంత చాలుగాడు నిజంగా. నువ్వున్నావని చెప్పాక కూడా అలాగే అన్నాడంటే. అంతే, వాడికి ఎంత లాభం వస్తుందో మనకు తెలుస్తుంది కదా. మళ్ళీ మనకు షేర్ ఇవ్వాలి. నన్ను ఆఫీస్లో పడేసి ఆఫీస్ చూసుకోమందాం అనుకున్నాడు పాపం. కానీ మనం అందులో చెయ్యం కదా. డాడీ, దీని రోగం పాడుగాను. దీన్ని అడుగుమంటే ఏమో నన్ను పెట్టింది మధ్యలో. నేను అడుగుడింది. నేను ఎట్లోకి అట్లా ఎస్కేప్ అవుతా. అమ్మయ్య, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపు వెయిట్ చేయాలి ప్రియాంక? ఇప్పుడే వచ్చాను డాడీ. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను విండోలో. ఇక్కడే ఉండి మాట్లాడుకుంటున్నారు. అదేదో అక్కడికి రావచ్చు కదా. చూసి నేను వచ్చాను. ఏదో మాట్లాడదామన్నారు. త్వరగా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఈరోజు వెళ్ళొద్దని చెప్పాను కదా డాడీ. లేదురా, ఇప్పుడు అసలే ఫుల్ హెక్టిక్ వర్క్ ఉంటుంది. పోస్ట్ పోన్ చేస్తే ఇంకా పెండింగ్ అవుతుంది. బంటి సురేష్ ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ముందు నేను ఇలా కూర్చుంటే ఎలా ఉంటుంది? ఈ ముసలాడు కూడా ఇండైరెక్ట్గా నాన్నే అంటున్నాడా ఏంది? ఎక్కిస్తా, ప్రియాంకకి ఎక్కిస్తా. వాళ్ళిద్దరు ఉండగా నువ్వు చేయడం ఏంటి డాడీ? వాళ్ళది వాళ్ళు చేసుకోరా? వాళ్ళే చేస్తామన్నారు. నేను బలవంత పెట్టి మరీ తీసుకున్నాను. ఇప్పుడు చేయకపోతే ఎలా ఉంటుంది? నైట్ ఎప్పుడు వస్తా డాడీ మరి? నైట్ ఎందుకు? అదే మాట్లాడుకోవడానికి. ఇప్పుడు మాట్లాడుకుందాం పదండి. త్వరగా పని అయిపోతే నేను వెళ్తాను. వద్దు డాడీ, త్వరగా మాట్లాడడం అంటే ఇప్పుడే వద్దు. నేను నైటే మాట్లాడతాను ప్రశాంతంగా. సరే, నైట్ ఏ టైం అయినా అవ్వచ్చు. వెయిట్ చేస్తారా? అంతసేపు వెయిట్ చేసుడు అంటే పోయి మాట్లాడిపో. మళ్ళా వెయిట్ చేసుడు ఏంది? ఏ, ఇప్పటిదాకా నేను వెయిట్ చేయలేదా? ఆఫీస్ ఎగ్గొట్టుకోను మరి మీకోసం. అసలు గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఈరోజే కుదిరిందా మీకు? నిన్న వెళ్ళొచ్చు, లేకపోతే రేపు వెళ్ళొచ్చు. మీకోసం నేను ఇంట్లో వెయిట్ చేస్తే మీరేమో గుళ్ళకు గోపురాలకు తిరుగుతారా? ఏంటి డాడీ, నువ్వు సీరియస్ అవుతున్నావా? సీరియస్ అయ్యానా? నా ఫేస్ చూడు. ఏంటి అల్లుడు గారు, ఏం చెప్పాలనుకున్నారు? దేని గురించి? ఏమో మామయ్య, ప్రియాంకకే తెలుసు. అయ్యో, అది అక్కడే మర్చిపోయానా? ఏంటది? మాట్లాడుతుంటే వెళ్ళిపోతాడేంటి? ఇవన్నా చెప్తావా? మీరు ఆఫీస్కి వెళ్ళండి డాడీ. నేను నైట్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మాట్లాడతాను. వెళ్ళండి.
సరే బాయ్. అనవసరంగా వెయిట్ చేయించారు. ఎన్నిసార్లు అంటావు డాడీ? నెక్స్ట్ టైం అలా చేయనులే. సారీ. ఆ ముచ్చట్లేదో ఇప్పుడు ఇంట్లో పెట్టుకోండి. నేను వచ్చాక నైట్ నాకు చెప్పండి, సరేనా? మీకోసం ఎర్లీగానే వస్తాను. మా కోసం వెళ్ళి అంటావు, మళ్ళీ తిడతావు. ఏం అవసరం లేదు. లేదు బేటా, నా తల్లి కోసం, నా బంగారు తల్లి కోసం నేను రానా? వస్తాను. లవ్ యూ డాడీ. ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందో చెప్పు. మంచిగా ఇట్లా సోఫాలో కూర్చొని ఇంకా బద్ధకంగా తయారవుతాం. బాలల మీద కూర్చుంటేనే మంచిది. స్టార్ట్ చేసిందిరా దేవుడా. ఈమె నన్ను ఎందుకు కోరుస్తలేదో అర్థమైతలేదు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది వీళ్ళు ఎవరియో డబ్బులు నేను తింటున్నానా అని. ఛీ, నా భర్త సంపాదించేది కూడా తినొద్దా నేను? ఆ రాజేశ్వర అంటే అన్నీ పంపిస్తుంది. ఏమన్నా తీసుకొని తింటే ఇదే డైలాగ్ కొడుతుంది. మరి అవన్నీ తినకపోతే వేస్ట్ కావా? ఇంట్లో ఉన్నాయి కదా అని తీసుకుంటే ఏమో మాట్లాడుతుంది. ఆమె పంపించుడు నా కర్మకు వచ్చినట్టున్నది. నాకైతే ఇంకెక్కడికైనా పోయి ఉండబుద్ధి అవుతుంది. చిన్న గుడిసె కట్టుకొని వచ్చిన జీతంతో హాయిగా ఉండొచ్చు. ఏంది టార్చర్ నాకు? దేన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నా. తినేటప్పుడు కూడా ఇది నాదేనా అనిపిస్తుంది. వాళ్ళ తిండి నేను తింటున్నానా అని. ముద్ద కూడా దిగట్లేదు. ఎవరేమంటలేరు. మా అత్తమ్మనే. ఈ శరతి బండితోటి ఎందుకు అన్నాడో ఏమో. వాడేమనుకున్నాడో ఇవన్నీ తెచ్చిపెట్టిండు. వాళ్ళంటే చిన్నప్పటి నుంచి పైసలలో పెరిగిన వాళ్ళు, సోఫాలలో కూర్చున్న వాళ్ళు. వాళ్ళకంటే ఇవి లేకపోతే నడయి కాబట్టి పెట్టుకున్న లెక్క. మనకెందుకే? పైన కట్టించుకుంటా అన్నాడు, ఆడ పెట్టించుకుంటా అయిపోతుండే కదా. ఇంత ఖర్చు చేసిన అవసరమా? పైసలు అటుగానే వస్తానే. ఒక్కొక్కటి లక్షలలో ఉన్నది. సోఫా ఎంత పాడైంది ఆ నుంచి ఇడికి? 3 లక్షలట నువ్వు కూర్చున్న దానికి. ఇంట్లో ఏం పాడైంది? 100 రూపాయల మెత్తలు 2 కొనుక్కొని దాంట్లో వేసుకొని కూర్చోరాదా బల్ల మీద? నాకేం తెలుసు అత్తమ్మ, నాకు వీటి గురించి ఏం తెలియదు. ముందే చెప్తే నేను కూడా వద్దని చెప్పేదాన్ని. మళ్ళీ గిడ దివాన్ సెట్ అట. ఏం దివాన్ని? ఏదో ఉన్న దాంట్లో బతకాలి. దీని బదులు ఇంకేదైనా జాగా కొంటే కన్నయ్య గాకపోనా? పైసలు అన్నీ జమ చేసి పెద్ద పెద్ద జాగాలు కొనొచ్చు. అందుకు ఫ్యూచర్లో దేనికో దానికి ఉపయోగపడతాయి. వీటిది ఏం పాడైంది? ఏనైనా నిద్రపోతాం, ఏనైనా కూర్చుంటాం. వీటి మీదనే కూర్చోన్నాం మనం. మమ్మీ, వదినా, ఏమైంది ఇద్దరికి? హ్యాపీగా ఉంటారనుకున్నా, నచ్చలేదా ఏంటి? ఎందుకు నచ్చకుండా ఉంటాయిరా? పిల్లకెళ్ళి లేవబుద్ధి కాదు, అట్లనే కూర్చోబుద్ధి అవుతుంది టీవీ ముందట. అందుకే కదనే తెప్పించింది. ఎందుకు రగ్గి అన్ని ఖర్చులు? గదే చెప్తాను నేను దానికి. ఎందుకంటావేందే? కూర్చోడానికి. బల్ల మీద కూర్చుంటే ఏమైతుంది చెప్పు? నాకు అలవాటేనే. నీ పెండ్లా మొత్తం పైన కట్టించుకుంటాను కదా, అల్ల పెట్టించుకొని ఉంటివి. ఇవి ఎందుకిడా? మంచాలు కూడా మామూలు తెప్పితే అయిపోవు కదా. ఇవ దేన్ని చూసినా 3-4 లక్షలు ఉన్నది, దేన్ని చూసినా 4-5 లక్షలు ఉన్నది. ఇంతగానం ఖర్చు పెడతారు ఎవడన్నా? బిల్డింగ్ లేపచ్చు నువ్వు పెట్టే ఖర్చుతోటి. మమ్మీ టార్చర్ ఏకే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. మీనాక్షికి బాక్స్ పెట్టినా తీసుకుపోరా. తీసుకెళ్తా వదిన. వదిన ఏం ఫీల్ అవుతుందో ఏమో. ఏమన్నా అన్నదేంది మమ్మీ? ఈ పైసలతోటి కన్నయ్యకు జాగా కొనరాదారా? శరత్ గానికైతే కొంచెం కూడా లేదు. కన్నయ్య కోసమా నువ్వు ఆలోచించేది? నీ కొడుకుల గురించి ఆలోచించవానే? నీకేమైందిరా? మీరు రాజు లెక్క బతకబడుతుంది. వాని గురించి కూడా ఆలోచించాలి కదా. జాగాలు భూములు కొని పెట్టుకోవాలి. మమ్మీ, నేను సంపాదించే ప్రతి రూపాయిలా ₹1/2 నాకు, ₹1/2 అన్నయ్య పేరు మీద ఉంటుంది. ఏంది? నువ్వు విన్నది నిజమే. అన్నయ్య పేరు మీద, నా పేరు మీద చాలా ప్రాపర్టీస్ కొన్నాను, కొంటూనే ఉంటాను. ఈ సోఫాలు ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నాకు ఒక పూటలో సంపాదిస్తాను నేను ఇవన్నీ. అర్థమైందా? నాకు నువ్వెంత ఇంపార్టెంటో వదిన కూడా అంతే ఇంపార్టెంట్. నా తల్లిదండ్రుల్ని సంతోషంగా చూసుకోవడమే నా బాధ్యత. ఇవి నేను ఎప్పటి నుంచో కొంటానన్నాను. అన్నయ్యే పెయింట్ వేయించాక కొందామని నన్ను ఆపించాడు. అది ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు మమ్మీ. నువ్వు డబ్బుల గురించి, కన్నయ్య గురించి ఏం ఆలోచించకు. అదంతా ఆలోచించడానికి నేనున్నాను. నాకు అన్నయ్య కూడా ఉన్నాడు సపోర్ట్గా. నాకు కొన్ని పాలు తీసుకురా మమ్మీ. తీసుకురాపోయే. నీ చేత్తోటి కలుపుకొని తీసుకురా మమ్మీ. గొంతు నొప్పిగా ఉంది. ఏమో చేస్తావు కదా. మిరియాలు పసుపు వేస్తే అన్నారా? వదినా,
వదినా నేను నీకు ఒకటే చెప్తాను, ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకో. మా అమ్మ ఏమన్నా పట్టించుకోకు. మా అన్నయ్య నేను ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం. అన్నయ్య నేను గొడవ పడినప్పుడు ఎప్పుడైనా చూసావా వదిన? అన్నయ్య నాకు తండ్రి స్థానంలో ఉంటాడు. నువ్వు నా తల్లివి. కొడుకు ఏం చేసినా తల్లిదండ్రులు వద్దనద్దు. నన్ను నువ్వు ఎలా చూసుకున్నావు వదిన? ఇప్పుడు నన్ను ఎవరో అనుకుంటున్నావా? అది కాదురా. అది కాదు, నీ సపోర్ట్ వల్లే నేను ఇంత సక్సెస్ అయ్యాను వదిన. నువ్వు ఇచ్చే మోటివేషన్ వల్లే ఇంత బాగా చదవగలిగాను. అన్నయ్య నువ్వు లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండేవాడినే కాదు. నీ రుణం నేను తీర్చుకోలేను.